నమస్తే అండి. మిత్రులు నాకు ఒక వీడియో షేర్ చేస్తున్నారు. అది అరవా శ్రీధర్ కి సంబంధించినటువంటి వీడియో. తను కారు డ్రైవ్ చేస్తూ ఉన్న టైంలో పక్కన ఉన్నటువంటి మహిళ, వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ ఎవరో ఆ వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఇలాంటి క్రమంలోనే అతని నోటి నుంచి వచ్చినటువంటి కొన్ని పదాలు, ముస్లిం మహిళల్ని ఉద్దేశించి అతను మాట్లాడినటువంటి మాటలు జుగుప్సాకరంగా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ ఇతని విషయంలో ఎందుకని చెప్పేసి సైలెంట్ గా ఉంటుంది. రీజన్ ఏంటి? ముస్లిం మహిళలను ఉద్దేశించి అతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా లేదా? మీరు ముస్లిం సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంత నీచమైనటువంటి భాష ఈ వ్యక్తి ఉపయోగించేది ఎమ్మెల్యేగా ఉండి, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఉపయోగించినటువంటి భాష, లేకపోతే అంతకు ముందుతో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎంతవరకు సమంజసం? అదేమంటే ఇప్పుడు నా వీడియోని వచ్చేసి డీప్ ఫేక్ చేశారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకుమించి ఏమన్నా ఉంటుంది? ముస్లిం మహిళలనే కాదు, ఏ మహిళైనా సరే ఇంత నీచాతి నిజంగా దారుణంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం? నడి రోడ్డు మీద ఒక మహిళను కొడతా ఉంటారు, పట్టించుకోరు. ఈ రోజున వచ్చేసి కొన్ని మతాలకి సంబంధించినటువంటి మహిళలను ఉద్దేశించి నీచమైనటువంటి కామెంట్లు మాట్లాడుతూ ఉంటాడు. అయినా